హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని అయితే మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అదేంటి అనుకుంటున్నారా? శనగలతోనైతే పులావ్ చేసినాను. అసలు చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఒక్కసారి నేను చెప్పినట్టు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇందులో మనం కాస్త ఎక్కువ క్వాంటిటీలో శనగలు వేస్ట్ చేసాము కదా, హెల్త్కి చాలా మంచిది, ప్లస్ ప్రోటీన్ ఫుడ్ అనే చెప్పొచ్చు. నేనైతే అప్పుడప్పుడు ఇంట్లో ఇట్లా సింపుల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినగలుగుతారు. ప్లస్ పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో మార్నింగ్ చేయడం కోసం అయితే ముందు రోజు నైటే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. సో చూడండి, 1/2 కప్పు వరకు తెల్ల శనగలను అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసినాను. వీటినే కబూలి శనా అని కూడా అంటూ ఉంటారు కదా, మనకి ఎక్కువగా సూపర్ మార్కెట్స్లోనైతే అవైలబుల్గా ఉంటాయి. సో ఈ శనగలలో వాటర్ వేసుకొని అయితే ఒక 2 టైమ్స్ ఇలా నీట్గా వాష్ చేసేసి తిరిగి మళ్ళీ వాటర్ యాడ్ చేసి అయితే ఓవర్ నైట్ మొత్తం అయితే నానపెట్టుకోవాలి. సో నేను మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి నైట్ అయితే నానపెడుతున్నాను. ఒకవేళ ఈవినింగ్ చేద్దామని అనుకునే వాళ్ళైతే మార్నింగ్ నానపెట్టుకోవచ్చు. సో అట్లీస్ట్ ఈ శనగలు అయితే 8 to 9 అవర్స్ అయినా నానాలి అన్నమాట. తిరిగి మార్నింగ్ అయితే మూత తీసి అయితే చూపిస్తున్నాను. శనగలు అయితే మంచిగా నానిపోయాయి అన్నమాట. సో ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఒకసారి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడైతే రైస్ నానబెట్టడం కోసం అయితే ఒక గిన్నె తీసుకున్నాను. అందులోకి 2 గ్లాసుల వరకు రైస్ అయితే వేసేసినాను. రైస్ వచ్చేసి కూడా ఇక్కడ నేనైతే బాస్మతి రైస్తోనైతే పులావ్ అయితే చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా యూజ్ చేయవచ్చు. సో ఇలా తీసుకున్న రైస్లోకి అయితే వాటర్ వేసుకొని అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ అయినా కానీ నీట్గా వాష్ చేయాలి. తర్వాతకి తిరిగి మళ్ళీ ఇందులోకి వాటర్ వేసుకొని అయితే నానపెట్టాలన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి అయితే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ 10 మినిట్స్ అయితే నానపెట్టాను. ఒకవేళ నార్మల్ గిన్నెలో వండుతున్నట్టయితే 1/2 అవర్ అయినా కానీ రైస్ని నానపెట్టాలి. ఇలా రైస్ని నానపెట్టి వండడం వలన రైస్ అనేది పుల్లలుగా మంచిగా అవుతుందన్నమాట. రైస్ నానేలోపు చూడండి, 3 మీడియం సైజ్ టమాటోస్ అయితే చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసినాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఇలా పొడుగ్గా కట్ చేసి అయితే తీసుకున్నాను. అలాగే 5-6 గల పచ్చిమిర్చి చీలికలు, లాస్ట్లో వేయడానికి కొత్తిమీర కూడా రెడీగా పక్కన పెట్టేసినాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే గిన్నెను పెట్టేసినాను. సో నేను కుక్కర్లో చేస్తున్నాను, మీరు కావాలంటే నార్మల్ గిన్నెలోనైనా చేసేసుకోవచ్చు. గిన్నె వేడైన తర్వాతకి 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతకి 3 బిర్యానీ ఆకులు, అలాగే 2 లవంగాలు, చిన్నది దాల్చిన చెక్క, 1 స్టార్ అనైసా ముక్కలుగా ఉన్నాయి అయితే వేస్తున్నాను. అలాగే 2 ఇలాచీ వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నాను. సో వీటన్నిటిని అయితే కాసేపు వేయించుకోవాలి. ఇలా స్పైసెస్ ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. మాడిపోకూడదు, జస్ట్ వేగితే సరిపోతుందన్నమాట. ఇవి ఇలా కాస్త వేగిన తర్వాతకి మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చిని కూడా ఇప్పుడే వేసేసుకొని వీటినైతే కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి 2 మినిట్స్ అలా టైం పడుతుంది. మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆనియన్స్ అనేవి కాస్త మెత్తబడితేనైతే సరిపోతుంది. సో చూసిలా ఆనియన్స్ ఇలా వేగిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లోనైతే ఫ్రై చేయండి. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఈ టైంలోనే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకునైతే వేసేసుకొని ఈ టైంలో మీరు కావాలంటే కొంచెం పుదీనానైనా వేసేసుకోవచ్చు. సో కొత్తిమీరనైతే ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. కాస్త ఫ్రై చేసామనుకోండి సరిపోతుందన్నమాట. సో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ టైంలోనే 3 మీడియం సైజ్ టమాటోస్ అయితే చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే వేస్తున్నాను. టమాటోస్ అనేవి తొందరగా మగ్గడం కోసం అయితే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని టమాటోస్ అయితే మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసి దీనిపైనుంచి అయితే మూతను పెట్టుకొని 3 నిమిషాలైనా మగ్గించండి. 3 నిమిషాల వరకు అయితే చక్కగా మగ్గిపోతాయి. 3 మినిట్స్ తర్వాతకైతే మూత తీసి అయితే చూపిస్తున్నాను. టమాటోస్ అనేవి చక్కగా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. సో ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపునైతే వేసేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేనైతే 1 స్పూనే వేస్తున్నాను, ఎందుకంటే పిల్లల కోసం చేస్తున్నాను. మరీ ఎక్కువ స్పైస్ వేసినామనుకోండి అంతగా తినరని చెప్పేసి కొంచెం తక్కువనే వేసాను. సో 1/2 టీ స్పూన్ వరకు
ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని ఈ పొడులన్నిటినీ కలిసేలాగా బాగా మిక్స్ చేసి 1 నిమిషం పాటైనా కానీ ఇలాగే కలుపుతూ వేయించండి. స్పైసెస్ అనేవి మరీ మాడిపోకూడదు, జస్ట్ 1 నిమిషం పాటు వేయించామంటే సరిపోతుంది. ఈ టైంలోనే శనగలను కూడా వేసేసుకోండి. సో శనగలు వచ్చేసి అయితే మనం నానపెట్టాం కదా, సో శనగలను అయితే ఇందులోకి వేసేసుకొని శనగలకి ఉప్పు కారం పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాతకి తిరిగి మళ్ళీ ఒకసారి దీనిపైనుంచి అయితే మూతను పెట్టేసుకొని 3 నిమిషాల పాటు అయినా కానీ మంచిగా ఉడకనివ్వాలి. ప్లస్ ఏంటంటే శనగలు ఆయిల్లో కాస్త ఫ్రై కావడం వలన కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో చూసిలా 3 మినిట్స్ తర్వాతకైతే మూత తీసి అయితే చూపిస్తున్నాను. ఒకసారి అయితే మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులోకి అయితే వేసేస్తున్నాను. సో నేను ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్తోనైతే 2 గ్లాసుల వరకు రైస్ అయితే తీసుకున్నాను కదా. 1 గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే వేయాలి. సో నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ వేసామనుకోండి మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. ఎప్పుడైనా రైస్ వండేటప్పుడు అయితే నేను చెప్పిన కొలతలతోనైతే వండండి, పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. సో చూసిలా 3 గ్లాసుల వాటర్ అయితే ఇట్లా కొలిచి అయితే ఇందులోకి అయితే వేసేసినాను. వాటర్ వేసిన తర్వాతకి కూడా ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసి ఈ టైంలోనే కొంచెం టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఇన్ కేసు సాల్ట్ తక్కువ అనిపించింది అనుకో సాల్ట్ అయితే ఈ టైంలో వేసేసుకోవచ్చు. నాకైతే కొంచెం చప్పగా అనిపిస్తుందని అయితే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాతకి అయితే కుక్కర్ పైనుంచి అయితే మూతను పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని అయితే మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించామనుకోండి పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. సో 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతకైతే మూత తీసి అయితే చూపిస్తున్నాను. ఫైనల్లీ అయితే మనం ఎదురు చూస్తున్న శనగల పలావ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తేనే నోరూరిపోతుంది కదా. రైస్ ఎప్పుడైనా కానీ వేడి మీద ఉన్నప్పుడు కాస్త మెత్తగా ఉన్నట్టయితే అనిపిస్తుంది. ఇది చల్లారే కొద్దీ పుల్లలుగా అవుతుందన్నమాట. అసలు నేను చెప్పినట్టు ఇట్లా సింపుల్గానైతే ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. సో శనగలు ఉడికాయా లేదని కూడా చెక్ చేయొచ్చు, ఖచ్చితంగా ఉడుకుతాయి అన్నమాట. సో మీకు చూపిస్తున్నాను ఎంత మెత్తగా ఉడికాయో చూడండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అన్నమాట ఇట్లా చేస్తే. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.